మ్యామ్ అలాగే అంటే ప్రస్తుతానికి ఉన్న స్టూడెంట్స్, ఇందాక మీరు స్టూడెంట్స్ అన్నారు, ఈ ఎలక్షన్కి సంబంధించి ఈ ఓటు హక్కు ఉన్న వాళ్ళందరికీ కూడా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఒక మాటలో చెప్పండి. ఇప్పుడు మనందరికీ తెలుసండి, కొత్తగా ఓటర్లో 18-19 సంవత్సరాల మధ్య వాళ్ళు 1.5 కోట్ల మంది వచ్చి చేరారు. 18-19 సంవత్సరాలు అంటే కొత్తగా ఓటు హక్కు వచ్చిన వాళ్ళు 1.5 కోట్ల మంది భారతదేశంలో ఎక్కువ మంది చేరారు అనమాట. అది కాకుండా యువశక్తిలో ఓటు హక్కు చాలా మందికి ఉంది. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏ రాజకీయ పార్టీయో మూకీ బాణీగా ఓట్లేసేయకుండా, అంటే మెచ్యూరిటీ లెవెల్తో ఆలోచించి, మన ఇండియాలో ఏంటంటే నేను ఇదే చేశాను నువ్వు అదే చేయాలి, ఒక కంఫర్ట్ జోన్ అనమాట. మార్పు అనేది ఎవరికి వద్దు, ఎవరు కొత్తగా ఆలోచించకూడదు. సో మనందరం అండి సొసైటీ క్రియేట్ చేసే ఒక మూకీ బాణీ మనుషులు అయిపోయాం. అలా కాకుండా డిఫరెంట్గా ఆలోచించాలి. నీకు ఎవరు నచ్చలేదు అనుకో, ఎవరు మార్పు తెలియదు అనుకున్నావు అనుకో, అదే నువ్వు చెప్పు. నోటా అని చెప్పి ఒక ఆప్షన్ ఉంది. నోటాలో పెట్టొచ్చు కదండి. అవును కదా, ఇండియా మొత్తం ఉంది నోటా. ఇప్పుడు నోటాలో పెట్టుకుని నీకు నచ్చలేకపోతే ఇల్లు, కానీ ప్రతి ఒక్కరు పోలింగ్ బూత్ దాకా వెళ్ళి ఓటేయాలి. ప్రతి ఒక్క యువత వాళ్ళ యొక్క చెప్పాలి, వాళ్ళ యొక్క తీర్పు చెప్పాలి. చెప్తేనే కొంతవరకు దేశ భవిష్యత్తు మారుతుందండి. మొన్న యూట్యూబ్లో మీద ఒక వీడియో చూశాను మ్యామ్. ఎంతోమంది స్టూడెంట్స్, అందరూ స్టూడెంట్సే, ఏంటి జస్ట్ మీ ఇంటర్వ్యూలు, మీరు ఇచ్చే ఈ సివిల్ సర్వీసెస్కి మీరు ఇచ్చే ట్రైనింగ్ అది చూసి జస్ట్ మీకు షేక్ హ్యాండ్ ఇవ్వడానికే, మిమ్మల్ని చూడడానికే కొన్ని వేల మంది తరలొచ్చారు. ఇది తీసి పక్కన పెట్టండి, ఇది ఒకసారి పక్కన పెడితే, నిన్న నేను షూట్కి ఆఫీస్కి వస్తూ ఉంటే రోడ్ మీద, అన్న మీటింగ్ అటెండ్ చేశాం కదా, 500 తినాలి, ఇప్పుడు డబ్బులు ఏది, ఫుడ్ ఏది, బిర్యానీ ఏది అని అడుగుతున్నాడు. అంటే మీటింగ్లకు వచ్చే జనం ఒక బిర్యానీకో ఒక డబ్బుకో ఆశపడి వాళ్ళని డబ్బు ఇచ్చి తెప్పిస్తున్న రాజకీయ నాయకులు. ఈ విషయం ప్రతి ఒక్కళ్ళకి తెలుసండి. ఒక మీ ఇంటర్వ్యూ 2 పక్కన వెంటనే చూశాను నేను. చూస్తే బాలత మేడంని చూడడానికి వచ్చిన జనం ఆవిడ మీద అభిమానం కొద్దీ, ఆవిడ చెప్పే 2 ముక్కలు మంచి మాటలకి, లేదా ఆవిడిచ్చే ఒక చదువుకు సంబంధించిన ఒక మంచి ట్రైనింగ్ అనండి, లేదంటే ఇన్స్టిట్యూట్కి సంబంధించానండి, దానికి ఎంతో ఇష్టంగా అభిమానంగా వచ్చే జనం ఎక్కడ, వీళ్ళు రాజకీయ నాయకులు డబ్బిచ్చి రప్పించే ఒక బిలో పావర్టీ జనం అండి. వాళ్ళు కనీసం ఒకరోజు అన్నం కూడా లేని జనాన్ని పోగేసి లిటరల్గా మీటింగ్లకు తీసుకొస్తున్నారు. వీళ్ళ రాజకీయ నాయకుల పార్టీలకి అసలు ఎవరు ఎడ్యుకేటెడ్స్ వచ్చి జాయిన్ అవుతున్నారు? మీరు ఒక్క మాట చెప్పండి. సో ఇవి చూసాక నాకు అనిపించింది ఏంటి అంటే, చాలామంది సివిల్ సర్వెంట్స్ రాజకీయాల్లోకి వస్తున్నారు, యువతను రమ్మని అంటున్నారు, మీరెందుకు రాకూడదు అని నా ఉద్దేశం. నేను ఖచ్చితంగా వస్తానండి. నాకు ఒక లక్ష్యం ఉంది. ఒక 3-4 సంవత్సరాల పాటు నేను ఎంతమందికి సహాయపడగలను సివిల్ సర్వీసెస్లో. అండ్ రాజకీయాల్లోకి రావడం అంటే అందరిలాగా ఏదో ఒక పార్టీలో చేరిపోయి నాకు ఒకటి నచ్చదండి. డైరెక్ట్గా ఉదాహరణకి ఒక ప్రముఖ రాజకీయ పార్టీలో జాయిన్ అయ్యాను అనుకోండి, ఆ రాజకీయ పార్టీ సిద్ధాంతాలు నాకు నచ్చకపోయినా పొగడాలి, ఆ రాజకీయ నాయకుడు నాకు నచ్చకపోయినా పొగడాలి. చాలామంది నన్ను అడిగారు, 2-3 పార్టీస్ వాళ్ళు వస్తారా మీరు మా దానిలోకి అని. కానీ నాకు నచ్చకుండా నాకు పొగడలేనండి నేను. మీ వెనకాల యువ శక్తి ఉంది మ్యామ్, మిమ్మల్ని అభిమానించే జనం యూత్ ఉన్నారు ఎంతోమంది. సో అందుకని అడిగాను. చాలామంది అంటుంది ఏంటంటే, మేడం ఇంత అవేర్నెస్ ఉంది, సివిల్ సర్వెంటు, ఇంతమంది సివిల్ సర్వెంట్స్ని తయారు చేస్తున్నారు, ఆమె ఎందుకు రాకూడదు? అదేనండి, ఖచ్చితంగా ప్రజాసేవలోకి వస్తాను. అది రాజకీయాల కాదని చెప్పలేను. కాకపోతే ఇప్పుడున్న రాజకీయ పార్టీలోకి పెడితే ఈ వ్యవస్థలో నేను రానండి. మీరు అడ్జస్ట్ అవ్వలేరు? నేను అడ్జస్ట్ అవ్వలేనండి. ఎందుకంటే మన వ్యక్తిత్వాన్ని మనం కాంప్రమైజ్ చేసుకోవాలి. ఆ పార్టీ లీడర్ని పొగడాలి, వాళ్ళు చేసిన తప్పుల్ని మనం టీవీ ఛానల్ ముందు కూర్చుని సరిదిద్దుతూ వాదిస్తూ వాళ్ళ తరఫున ఉండాలి, గట్టిగా అరవాలి, నోటికి ఏదో వస్తే అది మాట్లాడాలి. నాకు బాధ ఏంటంటేనండి, ఈ రోజుల్లో రాజకీయాల్లో వయసులు తారతమ్యం చూడకుండా స్త్రీలపైన కూడా అభియోగాలు వేయటం, నోటికి ఏదొస్తే అది మాట్లాడటం, రుజువులు లేకుండా నిందలు వేయటం. అసలు రాజకీయాలంటే ప్రజాసేవకు వచ్చిన వాళ్ళు ఇలా ఉన్నారా? రెండోది పార్టీ ఫిరాయింపులు అండి, భయంకరంగా. అంటే ఈరోజు ఒక జెండా వేసుకుని రేపు పొద్దున ఏ జెండా ఉంటాడో తెలియదు అనమాట. ఆయారం గాయారం రాజకీయాలు, అంటే వచ్చాడయ్యా వెళ్ళిపోయాడు. జస్ట్ పవర్ కోసం, అధికారం కోసం రాజకీయాలు నాకు వద్దండి. ఖచ్చితంగా రాజకీయాల్లోకి వస్తాను, కానీ ఇలాంటి రాజకీయాల్లో కాదు. మార్పు తీసుకొచ్చే రాజకీయాలు, భారతదేశానికి సేవ చేసే రాజకీయాలు, ముఖ్యంగా కనీసం మన తెలుగు రాష్ట్రాల్లోకి సేవ చేసే రాజకీయాల్లోకి తొందరలోనే వస్తానండి. కానీ ఈ విధంగా అయితే కాదు. మేము ఎదురు చూస్తూ ఉంటాం.
ఎందుకంటే మీలాంటి ఎడ్యుకేటెడ్స్, మీరు మంచి మనసున్న వాళ్ళు, ప్రజలకు సేవ చేయాలని అనుకునేవాడు రాజకీయాల్లోకి రావాలి, రాజకీయ ప్రక్షాళన జరగాలని మేము అందరూ ఎదురు చూస్తూ ఉంటాం నిజంగా.